నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం, జలమయమైన పలు ప్రధాన రహదారులు. హిజ్రా నాయకురాలు హసిని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు. ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసిని హత్య. వింజమూరు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం. హాజరైన జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా వర్షం పడుతుంది. పలు ప్రధాన రహదారులు అన్ని జలమయమయ్యాయి. అన్ని రోడ్లపై నీళ్లు చేరడంతో గ్రామస్తులకు, చిరు వ్యాపారస్తులకు, అలాగే దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారింది. ఇది మండల కేంద్రం అయినప్పటికీ చాలా ప్రసిద్ధి చెందిన దర్గా ఉండడం, దానివల్ల జిల్లా నుంచి కాక రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ ఫెంగల్ తుఫాను వల్ల విపరీతమైన గాలులు, దానితోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల గ్రామ ప్రజలతో పాటుగా వచ్చిన భక్తులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలబెడతాడు వర్షంలో ఫోటో కావాలంటే పబ్లిక్లో ఆడిపోయి నిలబడు కొడుకు లేకుండా ఆపడతాయి వస్తారు. क्या मतलब ना सकते चलो హిజ్రా నాయకురాలు హసిని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు. ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసిని హత్య. హసిని మరియు అలేఖ్య హిజ్రాల వర్గాల మధ్య జరిగిన గొడవలు కారణంగానే హసిని హత్య. కొడవలూరు పరిధిలో హిజ్రా నాయకి హసినిని చంపిన కేసులో 12 మంది ముద్దాయిలు అరెస్ట్. నేరం జరిగిన వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం జల్లెడ పట్టిన నెల్లూరు పోలీసులు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు. ముద్దాయిలపై గతంలోనూ పలు కేసులలో
నేరాల్లో నిందితులుగా ఉన్నారు. సాంకేతికత ఆధారంగా క్షుణ్ణంగా శోధించి తొందరగా ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన రౌడీజం చేసి ఎంతటి వారిని అయినా ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు. నెల్లూరు ఎస్పీ హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన కొడవలూరు, విడవలూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ. మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ 26th జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిల్ని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము సో ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేర్ చేసి అయితే ఏముండదు. సో ప్రతి ఒక్కరూ లా అబైడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేర్ చేసి అయితే ఏముండదు. సో ఎస్హెచ్ఓస్కు డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను. సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి. వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్న్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరిని మనము స్పేర్ చేసి అయితే ఉన్నాం. ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం. థ్యాంక్ యూ. కాన్స్పిరసీ సో ఇప్పుడు ఏంటి సుప్రమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అది కాన్స్పిరసీలో ఉన్నాము. సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పిరసీలో ఉంది. సీన్లో అయితే లేరు. అందరూ నెల్లూరు వాళ్ళే. ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది.
ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫండ్ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఐడెంటిఫై చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారో దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం యాడ్ చేస్తాం. సో యాడ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఇక్కడితోనే 15 మందితోనే మనకి ఎండ్ అయితేనే మనం చెప్పట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం యాడ్ చేస్తాం. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని పర్సనల్గా SHOస్కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా కన్సర్న్ SHO మీద యాక్షన్ తీసుకుంటాం. సో కాబట్టి SHOస్కే రెస్పాన్సిబిలిటీ మనం ఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే పర్సనల్గా మానిటర్ చేస్తారు. అంటే యాక్టివ్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్గా SHOసే మానిటర్ చేస్తారు. పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఎస్సీపేటలో ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న కొద్దిపాటి మెస్తారు వర్షాలకి చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లు మధ్యకు మురుగునీరు వస్తుందని పంచాయతీ వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. చేసేదేమి లేక ఎస్సీపేట యూత్ సభ్యులు కలిసి డ్రైనేజీని తవ్వి మురుగునీరుని పోయే విధంగా పునరుద్ధరించి చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామస్తులు ఎస్సీపేట యూత్ సభ్యులు కలిసి పనిచేశారు. పంచాయతీ గుర్తు అయిపోయిందండి. ఆ నీళ్ళు చూడు, ఆ గుట్ట పైకి గుట్టపై మూసేసుకుంటాడు. ఎందుకమని నాకు అర్థం అప్పుడు చెప్తే అదిగో ఈ బయట తీసేళ్తూ రమేష్ ఏంటి లాగేదా చొక్కండి చొక్క కోరు మనుషు పంపొచ్చేస్తున్నా. డ్రైనేజీ పీతులు కట్టదు, పీతులు ఉంటున్నాయి, చచ్చిపోతున్నా చచ్చిపోతున్నారు బాబు. పని పుగ్న వేస్తున్నారు ఆ పక్క ఈ పక్క అందరికి ఇదే డ్రైనేజ్ అయిపోయింది. ఇదేమో చూస్తే బాగాలేదు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా గూడూరు, చిల్లకూరు, కోటవాకోడు, చిట్టమూరు మండలాల్లో గత 3 రోజుల నుండి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో తీర ప్రాంత మండలాలైన కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లో వేలాది ఎకరాలు వరి నాట్లు నీట మునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రావి గుంటపాలెం, పంబలి మధ్య పులికాట్ సరస్సు పొంగి ప్రవహిస్తుంది. వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ కు ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు ప్రవాహం పెరగడంతో 4 గేట్లను పైకెత్తి 1800 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. వరి నాట్లు భారీగా నీట మునగడంతో రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరిగాయి. దానితో యువత విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారారు. గత వైసీపీ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన రాష్ట్రం గంజాయికి హబ్ గా మారింది. ఇతర రాష్ట్రాలకు శ్రీలంక లాంటి దేశానికి సైతం నెల్లూరు నుండి సరఫరా జరిగేది. గంజాయి సరఫరాలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రమేయం ఉండటం వలన పోలీస్ యంత్రాంగం కూడా అప్పట్లో ఏమీ చేయలేకపోయింది. గంజాయి కట్టడి చేయటం కోసం కానీ డ్రగ్స్ నియంత్రించడం కోసం కానీ ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదు. చివరకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సైతం డ్రగ్స్కి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడం మన రాష్ట్రంలో చూసాం. ఎక్కడ భారతదేశంలో ఏ మూల గంజాయి దొరికినా అది ఎక్కడి నుంచి సరఫరా అయిందంటే విచారణ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అయినట్టుగా అనేక పర్యాయాలు నిర్ధారణ అయింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ గంజాయికి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా నేరాలు చేయడానికి కూడా అలవాటు పడ్డారు. ఫలితంగా ఈ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆ నేరాలు చేసిన వారు ఏ స్థితిలో చేశారో పరిశీలిస్తే గంజాయి సేవించి నేరాలు చేసినట్లుగా రుజువైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అనేక సందర్భాల్లో అనేక మంది గంజాయిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నాటి ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేసిన పరిస్థితి లేదు. దానికి కారణం గంజాయి సరఫరాలో కూడా వైసీపీ నాయకుల పాత్ర ఉండటం వల్లనే నాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ నాటి ముఖ్యమంత్రి కానీ గంజాయి నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అంతేకాదు పోలీస్ యంత్రాంగం కూడా నాడు అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి నియంత్రణ కోసం డ్రగ్స్ నియంత్రించడం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దాన్ని సేవించే వ్యక్తుల్ని కూడా వారిలో కూడా అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ఈరోజు గంజాయి వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరిస్తూ అందరికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని నియంత్రించే దానికోసంగా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ను ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈగల్ అనే పేరును పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా అమరావతిలో ఒక టాస్క్ ఫోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దీనికోసం ప్రత్యేకమైన సిబ్బందిని నియమిస్తున్నారు. ఈ సిబ్బంది యొక్క బాధ్యత ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి అనేది లేకుండా చేయడమే ఈ యొక్క ఈగల్ అనే సమస్య యొక్క ధ్యేయం. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమర్థవంతమైనటువంటి అధికారులను ఎంపిక చేసి ఈ టాస్క్ ఫోర్స్కు నియమించడం జరిగింది. వారు అదేవిధంగా రాష్ట్రంలో 24 గంటలు పనిచేసే విధంగా 1972 అని టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు కానీ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు కానీ ఎవరైనా గంజాయి చేయిస్తున్నట్లు కానీ ఈ నెంబర్కి కానీ తెలియజేస్తే తక్షణమే ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు వారిపైన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల యువత యొక్క భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ గంజాయి నియంత్రణ కోసం డ్రగ్స్ నియంత్రణ కోసం ఈరోజు ఈగల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టాస్క్ ఫోర్స్ యొక్క పనితీరు కారణంగా ఈ టాస్క్ ఫోర్స్ అధికారుల యొక్క సమర్థత కారణంగా ఈ రాష్ట్రంలో గంజాయి అనే దాని నిర్మూలన జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతున్నా కనీసం ఒక్క పథకమైన అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ఎంతవరకు సబబని వారు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా నష్టపోతున్నారని, గత ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మబడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ప్రతి పేద విద్యార్థి చదువుకునేలా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ఈ విద్యుత్ విషయంలో నేను మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోను, నాణ్యమైన విద్యుత్ ఇస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విపరీతంగా ప్రజల మీద భారం మోపారు. అటువంటి భారాన్ని నేను వీలైతే తగ్గిస్తాను, పెంచే ప్రశ్నే ఉండదు, నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పారు. చెప్పిన 6 మాసాలకే 15,500 కోట్ల రూపాయలు ప్రజలు తినేశారు. ఇలా నిజంగా ఇది ఎంతవరకు సమంజసము? ఆయన ఇచ్చిన హామీ ఏంది? నేను కూడా స్వయంగా వింజమూరులో చెప్పాడు, వింజమూరు బహిరంగ సభలో చెప్పారు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నారు. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలను 2023 వాళ్ళ యొక్క విజన్ డాక్యుమెంట్ని ఎలక్షన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా విశాఖపట్నంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అలాగే 4 మార్చి 2024 కూడా పెనుకొండ బహిరంగ సభలు అనంతపురం జిల్లాలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు 2 టైమ్స్ కలుపుకొని దాదాపుగా ₹2.97 యూనిట్కి ఛార్జీస్కి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తొలి విడత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను 6,042 కోట్ల రూపాయలను ఈ నవంబర్ నెల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పెంచే విద్యుత్ ఛార్జీలని నెక్స్ట్ మంత్ జనవరి నుంచి వసూలు చేస్తున్నారు. కాబట్టి అదే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి వర్యులు సౌర విద్యుత్తుని ఒప్పందం చేసుకుంటే ఇండియాలో కల్లా అతి తక్కువ రేటుకి ₹2.49 విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులకి, అలాగే అన్ని మండలాల నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు మన ఇప్పుడు ఉండే ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవటానికి కారణం ఏమిటి అనే దాని గురించి ప్రెస్ మీట్ అండి. అదిగాక కరెంటు ఛార్జీలు కూడా పెంచి ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కానీ బహిరంగ సభల్లో కానీ మేము కరెంటు ఛార్జీలు పెంచం, ఇలాగే కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 ఏళ్ళు పరిపాలిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు 5 నెలలు కాకముందే కరెంటు ఛార్జీలు పెంచారు. అలాగే మన వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తామని చెప్పి వాళ్ళని మోసగించి వారికి ఈరోజు అతిగతి లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. నా పేరు రొడ్డా కొండయ్య, ఊటుకూరు పంచాయతీ మాజీ ఎంపీటీ సభ్యులు. ఈరోజు వింజమూరు మండలం వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులైనటువంటి పెద్దలు గౌరవనీయులు జడ్పీటీసీ సభ్యులు బాలకృష్ణారెడ్డి గారికి, అలాగే మన చిన్నకృష్ణ, వీళ్ళందరూ సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి శుభదినము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాల మీద అందరూ కూడా పార్టీ సభ్యులందరూ ముందుకొచ్చి దాన్ని ఎదుర్కోవాలని ఆసన్నమైంది. కాబట్టి చాలా అన్యాయంగా వీళ్ళని మీడియా వాళ్ళని కూడా వ్యతిరేకించడము, వాళ్ళ మీద రిపోర్ట్లు పెట్టి జైలు పాలు చేయడం, ఇట్లా కూడా సోషల్ మీడియా వాళ్ళని చాలా చేసినారు. ఇంకా సభ్యులు పార్టీ పరంగా
ఒక కార్యకర్తగా యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఈ ప్రభుత్వం చాలా అన్యాయం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం, జలమయమైన పలు ప్రధాన రహదారులు. హిజ్రా నాయకురాలు హసిని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు. ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసిని హత్య. వెంజమూరు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం. హాజరైన జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.